హలో ఆల్. ఈరోజు పాలకూర పకోడీ చూపిస్తున్నానండి. ఇది మీ శ్రీరామ్ వేదం ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను సుధీర. ఈ పాలకూరని శుభ్రంగా కడుక్కుని ముక్కలుగా కోసుకుని ఉంచుకోవాలి. శనగపిండిలో ఆల్రెడీ వాము కలిపేసి ఉంచాను. శనగపిండి, పాలకూర, పచ్చిమిరకాయ ముక్కలు అన్నీ కలుపుకోవాలి. ఈ పాలకూర చాలా మంచిదండి. విటమిన్ ఏ ఉంటుంది ఇందులో. ఉప్పు చాలా తక్కువ పడుతుందండి, కొంచెం వేసుకోవాలి ఉప్పు. అన్నీ కలుపుకున్న తర్వాత ఇది గర్భిణీ స్త్రీలకి అయితే చాలా మంచిది, పుట్టబోయే బిడ్డకు మంచి ఆరోగ్యం అంటండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత అస్సలు నీళ్ళు కలపాల్సిన అవసరం లేదండి. నీళ్ళు కలిపితే పలచనైపోతుంది. ఆ పాలకూర బాగా వాటర్ వదులుతుంది. ఆ పాలకూరలో ఉన్న వాటర్తోనే కలుపుకోవాలండి సరిపడా పిండి. కొంచెం ఒక్క చుక్క కూడా వేయాల్సిన పని లేదు అస్సలు. ఇది ఇలా కలిపేసి పక్కన ఉంచుకోవాలండి. పక్కన ఉంచుకొని తర్వాత పొయ్యి మీద నూనె పెట్టుకోవాలి. ఇది మేము కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడతాము డీప్ ఫ్రైలకి. అయితే మామూలుగా గానుగ నూనె వాడతాము, అది నురుగు వస్తుంది గానుగ నూనె. అందుకని ఇది 1 లీటర్ తెప్పించట్టు పెడతాను ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ డీప్ ఫ్రైలకి. ఇది మాకు చాలా తక్కువే వేస్తాను. 2 నెలలు 3 నెలలు కూడా వస్తుందండి ఒక బాటిల్. అది చూడండి, చిన్న మూకుట్లో పెట్టి, ఇద్దరమే కదా, నేను మా ఆయనే కదా, ఇద్దరమే కాబట్టి చిన్న మూకుట్లో 2-3 వాయిలు అయితే మాకు సరిపోతాయండి పకోడీ. ఇది మధ్యాహ్నం స్నాక్స్ కింద చేశాను. ఆయనకి మధ్యాహ్నం స్నాక్స్, నేనేమో మధ్యాహ్నం ఏకంగా భోజనం తినేసి కొంచెం రైస్ పెట్టుకుంటానండి. రోజుకి ఒక్కసారే తింటాను. ఆ ఒక్కసారి ఈ అన్నము ఆ పకోడీ అది సరిపోతుంది నాకు.